మీరు కథ విషయంలో ఎక్కువగా హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్ని వీటి మీద బాగా గ్రిప్పింగ్ పాయింట్స్ చూపిస్తూ ఉంటారు ఇన్ న్యూ వే. సో ఎందుకు అలాగా అంటే మీది అంటే ఆ జోనరే ఉంటుంది, బట్ దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో దాని గురించి చెప్పాలి. ఇప్పుడు జాక్ కూడా ఒక యాక్షన్ ఫిలిం, అన్ని కామెడీ అవన్నీ ఉన్నా కూడా ఏ సినిమైనా నాకు ఒక యాక్షన్ కామెడీ ఆర్ రొమాన్స్ కామెడీ ఆర్ లవ్ స్టోరీ కామెడీ, ఫ్యామిలీ కామెడీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక ఫన్ టోన్లోనే చెప్పాలని కోరుకుంటాను. సో ఇది ఒక లేయర్లో ఉన్నా కూడా నాకు బేసిక్లీ ఏంటంటే హ్యూమన్స్ ఎలా ఫంక్షన్ అవుతున్నారు, ఎట్లా ఆలోచిస్తున్నారు, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను, నేను ఎట్లా ఆలోచిస్తున్నాను, ఆర్ ఎల్స్ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ ఆర్ ఎందుకు ఒకరు ఇలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ థాట్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి, అది యాక్షన్స్కి ఎలా కన్వర్ట్ అవుతున్నాయి, దాంట్లో నుంచి వాళ్ళు తప్పుల్ని ఎలా తెలుసుకుంటాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా బుక్ రాసి పెట్టుకుని పర్ఫెక్ట్గా లైఫ్ లీడ్ చేయలేం. నేను కూడా వందల తప్పులు చేస్తాను. కాకపోతే ఏంటంటే నేను ఒక తప్పు చేశానంటే ఇమ్మీడియట్గా ఆ తప్పు నాకు కొడుతుంది. ఇది ఎందుకు చేసినాను, ఇది ఎందుకు జరిగింది, ఇది ఆ రోజు ఇంకొకరు ఏదో ఒకటి చేశారంటే ఇది ఎందుకు అన్న ఒక లేయర్ స్ట్రాంగ్గా పనిచేస్తూనే ఉంటుంది. దాంట్లో నాకు ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క ఏదో సమ్ క్వాలిటీస్ కనిపిస్తాయి. ఈ పర్సనాలిటీ అన్నది ఎట్లా ఒక్కొక్కరికి ఫామ్ అవుతుంది అని సో మెనీ ఏదో పిచ్చి థాట్స్ వస్తూనే ఉంటాయి. సో దాంట్లో నుంచి ఏంటంటే అది నాకు అమేజింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్గా వెళ్తున్నారంటే దానికి లోపల జరుగుతూ ఉంటుంది, హెడ్లో చాలా జరుగుతాయి. ఈ హెడ్ లోపల జరిగేది ఏంటన్నది ఎక్కువ ఆలోచిస్తుంటాను. ఇదే కదా మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది కదా. సో అందువల్ల ఏంటంటే మనం ఏంటంటే మనం పుట్టినప్పటి నుంచి మన క్యారెక్టర్, పర్సనాలిటీ అలా డెవలప్ అయ్యి అలా వస్తూ ఉంటుంది. సో ఏ వాతావరణం నుంచి రావడం వల్ల నేను ఇలా ఉన్నాను. ఇప్పుడు నేను ఒక లిటరేచర్ చదివి, చైల్డ్హుడ్ నుంచి బుక్స్ చదివి అలా రావడం వల్ల నేను ఇలా ఉన్నాను. అదర్వైజ్ ఇంకోలా ఉండేవాడిని. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. ఇది చూడడం, ఇది ఆలోచించడం, ఇది గమనించడం అన్నది నాకు ఇష్టం. సో అందువల్ల ఏంటంటే అది అలా ఆలోచిస్తూ ఉంటాను. అండ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, రైటర్గా ఏంటంటే మోటివ్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక సమాజం ఉంది. ఈ సమాజం ఏంటంటే ఎక్కడో మనిషి ఒక యానిమల్గా ఉండి అక్కడి నుంచి ఎవాల్వ్ అయ్యి వచ్చాడు. మనం ఏంటంటే ఈ తప్పులు ఒప్పుల్ని, క్యారెక్టర్లని, ఈ ఇష్యూస్ని, చాలా సోషల్ ఇష్యూస్ని, సో మెనీ థింగ్స్, సో మెనీ గ్రేట్ పీపుల్ ఆలోచించి నెక్స్ట్ లెవెల్కి పుష్ చేస్తారు. సొసైటీ ఇంకొంచెం బెటర్ అవుతుంది. అలా యాజ్ అ స్మాలెస్ట్ పార్ట్గా నాకు సినిమా తీసే ఒక అవకాశం దొరికేటప్పుడు ఈ సొసైటీ ఇంకొంచెం వన్ స్టెప్ ఆర్ స్మాల్ ఒక మిల్లీమీటర్ కదలడానికి ఆ సినిమాలో తెలియకుండానే చేయాలి. దిస్ ఈస్ అ కమర్షియల్ వరల్డ్ సినిమా ఫిల్మ్ మేకింగ్. సో ఒక ప్రొడ్యూసర్కి నేను న్యాయం చేయాలి, ఇంకోటి ఒక యాక్టర్కి న్యాయం చేయాలి, ఇంకోటి ఆడియన్స్కి న్యాయం చేయాలి, ఇవన్నీ ఉంటాయి. దీని మధ్యలో నేను చేయగలిగేది ఏంటంటే చాలా తక్కువ. ఆ చాలా తక్కువలో ఒక్క బెటర్ థింగ్ ఏదైనా చేయగలుగుతామా అన్నది నాట్ ఓన్లీ ఫర్ యాజ్ అ ఫిల్మ్ మేకర్గా వచ్చే సాటిస్ఫాక్షన్ కాదు, యాజ్ అ పర్సన్గా కూడా, ఒక యాజ్ అ హ్యూమన్గా మనం ఉంటాం పోతాం ఒకరోజు. కానీ మన ఏదో ఒక రహస్యం ఆర్ వన్ స్మాల్, ఇప్పుడు బొమ్మల గురించి ఒక విషయం ఎవరో ఈరోజు ఆలోచిస్తున్నారు, ఆరెంజ్ గురించి ఆలోచిస్తున్నారు అన్నప్పుడు వన్ క్వశ్చన్ రైజ్ చేసాం, అది ఇక్కడ దాకా వచ్చింది అన్నది ఉంటుంది కదా. అట్లా జాక్లో కూడా ఏంటంటే వన్ స్మాల్ థింగ్ టచ్ చేయాలన్నది నా ఫీలింగ్. అది ఈ April 10th ఆర్ ఇంకొక 2 weeksతో అయిపోకూడదు అన్నది నా ఫీలింగ్. దాని తర్వాత ఏంటంటే ఇంకా ఓవర్ ద ఇయర్స్ అదేంటంటే వాళ్ళ లైఫ్లో అది ఉండాలి. ఎప్పుడో ఒకరోజు ఎక్కడో ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చేటప్పుడు జాక్ గుర్తు వస్తాడు. అప్పుడు ఏంటంటే ఈ హ్యూమన్ ఎమోషన్స్ ఏంటి, మన లైఫ్ ఏంటి, దీని గురించి ఆలోచించడం వల్ల, అందులో నుంచి పాయింట్ తీయడం వల్ల ఇంకొక 10 ఏళ్ళ తర్వాత కూడా దీంట్లో ఉన్న ఒక విషయం వాడికి తగలాలి, దాని గురించి ఆలోచించాలి. ఉన్నప్పుడు ఆలోచిస్తే అతనికి ఇంకో రకమైన సొల్యూషన్ రావచ్చు. బట్ ఇష్యూని అయితే నేను అడ్రస్ చేస్తున్నాను. అట్లా ఒక ఇష్యూ అడ్రస్ చేసి ఒక సినిమా తీశాను.